దక్షిణ భారత చరిత్రలో ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన ఒక మహాసామ్రాజ్యం ఉండేది. అదే విజయనగర సామ్రాజ్యం. సంపద, శక్తి, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ నగరం ప్రపంచ వ్యాపారులను ఆకర్షించింది. 1336 సంవత్సరంలో ఇద్దరు సోదరులు ఒక గొప్ప కలను కనారు. వారే హరిహరరాయలు మరియు బుక్కరాయలు. వారి నాయకత్వంలో పుట్టింది ఒక మహాసామ్రాజ్యం. తుంగభద్ర నది తీరంలో ఒక కొత్త రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. వేలాది మంది శిల్పులు పగలు రాత్రి శ్రమించారు. చూడచక్కని దేవాలయాలు ఆకాశాన్ని తాకేలా ఎదిగాయి. త్వరలోనే విజయనగరం ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారింది. ఇక్కడ బంగారం, వజ్రాలు, మసాలా దినుసులు అమ్ముడయ్యేవి. ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. తరువాత సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు చరిత్రను మార్చేశాడు. ఆయనే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పాలనలో విజయనగరం తన స్వర్ణయుగాన్ని చేరుకుంది. వ్యవసాయం అపూర్వంగా అభివృద్ధి చెందింది. వాణిజ్యం సామ్రాజ్య సంపదను పెంచింది. కళలు, సాహిత్యం, సంస్కృతి వికసించాయి. కాని విజయనగర శక్తిని చూసి దక్కన్ సుల్తానతులు భయపడ్డాయి. చివరికి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. విజయనగరంపై దాడి చేయడానికి వారు ఐక్యమయ్యారు. 1565లో తాలికోట సమీపంలో 2 మహాసైన్యాలు ఎదురెదురుగా నిల్చాయి. ఇది భారత చరిత్రను మార్చిన యుద్ధం. మొదట విజయనగర సైన్యం ఆధిపత్యం చెలాయించింది. కాని కొద్దిసేపటికే విజయనగర సైన్యం వెనక్కి తగ్గడం ప్రారంభించింది. తాలికోట యుద్ధం విజయనగర భవిష్యత్తును మార్చేసింది. విజయనగర రాజధాని హంపి ప్రమాదంలో పడింది. చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటి ప్రారంభమైంది. యుద్ధం ముగిసిన కొద్ది రోజులకే శత్రు సైన్యాలు హంపి చేరుకున్నాయి. ఒకప్పుడు సంపదతో కలకలలాడిన నగరం ఇప్పుడు భయంతో నిండిపోయింది. త్వరలోనే హంపి నగరం అగ్నిజ్వాలల్లో చిక్కుకుంది. నెలల తరబడి నగరం దోపిడీ మరియు విధ్వంసానికి గురైంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన నగరం శిథిలాలుగా మారిపోయింది. కాని విజయనగర కథ అక్కడితో ముగియలేదు. శతాబ్దాలు గడిచినా హంపి ఇంకా నిలిచి ఉంది. ఈ శిథిలాలు ఒక మహాసామ్రాజ్య వైభవానికి సాక్ష్యాలు. ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతోంది. నేడు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. విజయనగర వైభవాన్ని చూడటానికి, చరిత్రను మళ్లీ అనుభవించటానికి. సామ్రాజ్యం కూలిపోయినా విజయనగర వైభవం ఇంకా సజీవంగానే ఉంది. హంపి శిథిలాల్లో చరిత్ర ఇంకా శ్వాసిస్తోంది. ఇలాంటి మరిచిపోయిన భారత చరిత్ర కథల కోసం అమరపు చాందినీని సబ్స్క్రైబ్ చేయండి. మరో చారిత్రక కథలో మళ్ళీ కలుద్దాం.